హాయ్ అండి, నమస్తే. నేను మీ హైమ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎంతో రుచికరమైన రవ్వ కేసరిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టి ఒక గరిటె వరకు నెయ్యిని వేసుకోవాలి. నేను మొత్తానికి అరకప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను. అందులో ఒక గరిటెను వేసుకొని డ్రై ఫ్రూట్స్, మన ఇంట్లో ఉన్నవి ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ని తీసుకొని దోరగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్కు వచ్చిన తర్వాత ఒక ప్లేటుని తీసుకొని అందులో ఈ డ్రై ఫ్రూట్స్ని వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలోకి ఒక కప్పు వరకు రవ్వను తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ రవ్వ మాడిపోకుండా 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని గోల్డెన్ కలర్కు వచ్చేంత వరకు కూడా ఇలా వేయించుకోవాలి. అంటే పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి 4 కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి. అంటే 1 కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు చిటికెడు కుంకుమ పువ్వుని, కొద్దిగా యాలకల పొడిని కూడా వేసుకోవాలి. కేసరి కలర్ఫుల్గా కనిపించడానికి కొద్దిగా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని వాడుతున్నాను. ఈ వాటర్ని తీసి పక్కన పెట్టుకొని ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను, అంటే గోల్డెన్ కలర్లో వేయించుకున్న రవ్వను తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడా కూడా వంటలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. మనం రవ్వని ముందుగానే వేయించుకున్నాం కాబట్టి వంటలు అనేవి కట్టకుండా ఉంటాయి. అలా అని కలపకుండా ఉంటే అడుగనేది అంటుతుంది. కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న నెయ్యిని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేసినట్లయితే అడుగు బాగాన అంటుకోకుండా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు 1.5 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. అంటే 1 కప్పు రవ్వకి 1.5 కప్పు వరకు పంచదార అన్నమాట. మీరు కావాలంటే స్వీట్ ఇష్టపడితే మరొక 2 స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించినవన్నీ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా సరే 3 వస్తువులతో చేసేవచ్చండి. అవేంటంటే రవ్వ, పంచదార, వాటరు. ఇవి ఉంటే చాలండి. ఈ స్వీట్ రెసిపీ ఇట్టే చిటికలో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా ఇందులోనే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని అవన్నీ కలిసేంత వరకు కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఈ కేసరి చూడండి కొద్దిగా గట్టిపడింది. అంటే 5 నిమిషాల పాటు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టినందువల్ల కొద్దిగా గట్టిపడింది. కాబట్టి ఇప్పుడు ముందుగా నేను ఒక బౌల్లో ముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని, అంటే ఈ కేసరిని ఈ బౌల్లో వేసుకుంటాను. చూసారా, ముందుగా నేను బౌల్కి కొద్దిగా నెయ్యిని రాసి డ్రై ఫ్రూట్స్ వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కేసరిని ఇందులో వేసి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఇలా ఫ్లాట్గా చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసి బోర్లించి తీసేసాను. అంతేనండి, షేప్ ఎంత బాగా వచ్చిందో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.